తనుజక్క గోల్డ్ చైన్ వేసుకున్నందుకు నాళ్ళకు వచ్చిందిరా నీ గోల్డెన్ ఆపర్చునిటీ. గుడ్ గర్ల్ కదా నువ్వు. లే ఓకే ఊరుకోవే ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. ఒక్కొక్కరు కమలాసన్. I'll go with the first option, Big Boss. Big Boss. టీ షర్ట్ మీకు వద్దనిపిస్తుందా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్టింగ్. నాకు తెలిసి అది మీకు చాలా స్పెషల్ అనుకుంటా. వద్దన్నారు కదయ్యా. అరే చెప్పేది వినవయ్యా. అరే నా మాట వినవయ్యా. కరెక్టే బిగ్ బాస్, కానీ నాలా కూడా బయట వెయిట్ చేస్తున్నారు. కా పిల్లది జాలిగుండె లెక్కుంది పెద్దయ్యా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను బానే ఉన్నాను, నా హెల్త్కి ఏం కాలేదు. థ్యాంక్ యూ పూ. ఏంటోరా బాలు, నీ నోటి నుండి పువ్వు అనే పదం వచ్చినా సరే ఏదో బూతులాగే వినపడింది. ఐ లవ్ యూ మామా, ఐ లవ్ యూ ఫ్యామిలీ. ఐ లవ్ యూ అత్తమ్మా. వాట్ నేను ప్రెస్ చేసా? లేదు, సంజన సంజన గారు అనిపించింది. అసలు తను ప్రెస్ చేయలేదు. లేదు, నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. ఇంకోసారి అసలు తను ప్రెస్ చేయలేదు. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. నేనైతే సంజన గారు ఫస్ట్ నేనే పెట్టాను. దూకారు, పడ్డాను, నేనే పెట్టాను. అంటే అబద్ధం చెప్పాలని ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడు మీరే ఆలోచించుకోండి. ఎవరిది? ఇట్ వాస్ మీ ఫస్ట్. హ్యాండ్ వచ్చిందిరా, దానిపైన నీది వచ్చి ఆవిడ పడ్డారు, స్లిప్ అయి నీది వచ్చింది. చాలా తప్పది. నువ్వు చూసావా వాడు ఎవడో చెప్పాడని? లేదు, యాక్చువల్లీ సంజన గారు బటన్ పెట్టారు కానీ బటన్ నొక్కలే. ప్రియా వచ్చినప్పుడు సౌండ్ వచ్చింది. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. బిగ్ బాస్ ఐఎమ్ గోయింగ్ విత్ ప్రియా. వెరీ గుడ్ డెసిషన్. అంటప్పుడు సంజలకు ఒకటి మాట్లాడింటే అయిపోతుండే. అందరు మాట్లాడి ఇప్పుడు నేను ఒక గిల్ట్ క్రియేట్ చేసి వెళ్ళడం నాకు కూడా శ్రీజ సంజన గారికి ఇచ్చేరా. నాకు ఈ మూమెంట్ ఇట్లా రూయిన్, నాకు అసలు ఈ మూమెంటే రూయిన్ అయిపోయింది. నువ్వు అన్ని ఓవరాక్షన్. బిగ్ బాస్ ప్రియా ఫస్ట్ బజర్ నొక్కింది. శ్రీజ నేను వెళ్ళట్లేదు, ఐఎమ్ డన్. కిషోర్ లాంటి డ్రామాలు వద్దని చెప్పు, బయలుదేరదాం. ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా బొక్కలను చూస్తున్నావు? ఏం కనబడలేదండి. అది ఆర్గ్యూ చేసే పాయింటారా వాళ్ళు? అసలు ఏమన్నానా? ఫ్రీజా మార్చేసుకోమంటున్నాను నేను కూడా. ఏదో సలహాలు ఇస్తావేంటని? నువ్వు నేను బాగానే ఉంటాం, మధ్యలో బొక్కలోకి వెళ్ళేది ఆయన. ఇక అంత ఎవ్వడికి వాడు మహానటులు. హ్యాండ్ ఇట్లా ఉనింది, మీరు ఇట్లా వెళ్ళిపోయారు. మీరు బజర్ కూడా, అది బజర్ అనేది కామన్ సెన్స్, మామూలుగా ప్రెస్ చేయాలని. ప్లీజ్ ప్రియా, లెట్ మీ టాక్. అన్నా, ఆయన మనందరికి ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నారు. నువ్వు కొంచెం మూసుకోవా? అరే నేనే చెప్తున్నా కదరా సంజన గారికి ఇవ్వమని. బిగ్ బాస్ నేనైతే వెళ్ళట్లేదు. బిగ్ బాస్ పిల్ల పంచాయతీ. నేను వెళ్ళను. నేను వద్దంటున్నా కదా. కూదు కదా ఏంటంట మాకు ఏంటిది మాకేంటిది అంటున్నాను. ప్రియా తూ తూ అని చెప్పకు. ప్రియా తూ తూ అంట, అది నీకంటే ఎట్లా ఉంటుందో కూడా ఆలోచించుకో. ప్రభాకర్ గారు అతను మూర్ఖుడు, అతని తరపు నేను సారీ చెప్తున్నాను కదా. అయిపోయింది, ఇంకా గేమ్ కూడా లేదు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అయ్యా ఓ మాట చెప్పనా, శ్రీజ తన డ్యూటీ తను కరెక్ట్ చేస్తున్నారు. మీ ఎమోషన్ మీ ఫీలింగ్ ఇద్దరిది ఓకేనా? అదే లైఫ్. మనం మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళిపోవాలి తప్ప ములుగుతూ కూర్చోకూడదు. రాత్రి 1:45.
కానివ్వండి రా, కానివ్వండి. సారీ తూ అన్నందుకు. ఓకేనా? అట్లా అనుకోకూడదు ఎప్పుడు. అయినా మీరు నామినేషన్స్ లో లేరు కదా, మరి నెక్స్ట్ వారం నేను ఉండాలన్నారా మీరు? పొద్దు నుంచి పని చేశారు. ఆ పొద్దు నుంచి పని చేసినప్పుడు మేము కూడా అటువైపు ఉంటే టెనెంట్స్ గా మేము కూడా పొద్దున్న నుంచి పని చేసాం కదా. అవును, క్లియర్ గా ఉందిగా. నేను పని చేశాను, నేను పని చేస్తున్నాను, నేను వంట చేస్తున్నాను, నేను గిన్నెలు కడుగుతున్నాను అని అనౌన్స్ చేసి 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 అందరికి వైసార్లు చూపించానా? ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఏంటి చూపించేసేది? ఆర్గనైజ్ ఉండమంటే ప్రాబ్లమా మీకు? పనులం కాదు, టెనెంట్స్ అంటే బానిసలం కాదు. బాధలు తిరిందా? అరవకో, మొన్న నాకు ఇలాగే కాలింది. ఏంటి ఒక మనిషిలా కాదు, 14 మంది ఒక రకంగా ఉన్నారు, 13 మంది మీరు ఒక్కరు మాత్రం వేరుగా ఉంటున్నారు. అవును, మీకు నేనే ఫ్రీలో దొరికాను రెచ్చగొట్టడానికి. రెచ్చగొడితే రెచ్చిపోతావు మరి, చిన్న పిల్లాడివి నువ్వు. ప్రేమ లేదు, ఒక్క పోస్ట్ ఏంటి ఒక పర్సనా? మీ ఒక్కరితోనే వచ్చేది ప్రాబ్లం, ఎవరితో ప్రాబ్లం లేదు. చెప్పరా? నీ వల్లే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. అండ్ ఇంకోటి, సేమ్ తనుజ హెల్త్ బాగాక మొహం అలా పెడితేనే మీకు అసలు పెట్టే మనసు. ఆయన ప్రతిదానికి అదే చెప్తున్నాడు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఆయన ప్రతిదానికి అదే చెప్తున్నాడు. మనం మనస్ఫూర్తి. ఆయన ఏమో అన్నపూర్ణలాగా నవ్వుతూ పెట్టాలి, నవ్వుతూ వడ్డించాలి. ఆయన ఎప్పుడు నవ్వుతాడు, ఎప్పుడు నవ్వుతాడు ఆయన. నీకు హాస్య గ్రంథులు లేవా? ఉన్నాయండి. అయితే నవ్వు. వద్దులే, దరిద్రంగా ఉంది. ప్రియా, కన్ఫెషన్ రూమ్ కు రండి. ఫస్ట్ టైం వచ్చా కన్ఫెషన్ రూమ్ కి. ఇదే లాస్ట్. ఒకవేళ భరణి తన బాక్స్ ఓపెన్ చేసి దాని రహస్యం అందరికీ తెలియజేస్తే సరిపడా బ్యాటరీ పెరుగుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫలాల్లో బ్లాక్ సీడ్ వచ్చిందంటే దాని అర్థం నేను మీకు స్పెషల్ పవర్ ఇచ్చానని. అదే ఇమ్యూనిటీ. ఇంకేమైతే ఇంకా అదృష్టం. సవక